హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన వీడియో కనుక నచ్చినట్టయితే మీ అందరికీ నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించి మన టాపిక్ ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నీట్ విషయంలో చాలా అన్యాయం అయితే జరిగింది పిల్లలకి. కాబట్టి ఆ విషయం గురించి కొద్దిసేపు మీతో మాట్లాడదామని అనుకుంటున్నాను. ప్రభుత్వ వైఫల్యమో విద్యారంగం వైఫల్యమో తెలియదు, కానీ మొత్తానికి ఈ సంవత్సరం చాలామంది పిల్లలు లాస్ అయితే అయ్యారు. అలాగనే 0 మార్కులు వచ్చే పిల్లలు ర్యాంకులు సాధించారనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. ఎక్కడో పేపర్ లీక్ అయితే దాదాపు 70 మందికి పైగా అదే మార్కులతోటి అంతమంది ఎలా పాస్ అయ్యారు? అది ఒక ప్రశ్న అయితే, జూన్ 14వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది జూన్ 4వ తారీఖుకి ఎందుకు ముందుకొచ్చింది? అలానే ఆ రోజు రాజకీయాలకు సంబంధించి అందరూ అదే కోణంలో న్యూస్ ఛానళ్ళు అయినా తర్వాత నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా సరే నీట్ ఎగ్జామ్ గురించి పట్టించుకోరు అని అనుకొని ఎవరో చాలా తెలివిగా క్యాలిక్యులేటెడ్గా నీట్ ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది మళ్ళీ జూన్ 4నే రిలీజ్ చేయడం జరిగింది. కానీ సరే, ఆ ఒక్కరోజంటే రాజకీయాల గురించి పట్టించుకోరేమో, కానీ మళ్ళీ తర్వాత రాజకీయాల గురించి రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయినా పట్టించుకుంటారు కదా. అలానే నిజంగా కరెక్ట్గా చదువుకొని మంచిగా రాసిన పిల్లలకి మార్కులు చాలా తక్కువగా వచ్చి ర్యాంక్ లక్షల్లో వస్తే వాళ్ళకు మాత్రం అనుమానం వేయదా? కాకపోతే ఒకళ్ళిద్దరికి అదే మార్కులు వచ్చి మిగతా పిల్లలకి ఒక్కొక్క మార్కు తక్కువ వచ్చినా ఎవరు పట్టించుకోరేమో, కానీ ఇప్పటిదాకా ఎక్కడా కూడా చరిత్రలో లేని విధంగా అంతమందికి ఒకే రకమైన మార్కులు వచ్చి ఆ తర్వాత ఇద్దరికి ఒక్కొక్క మార్కు తగ్గి ఫస్ట్, సెకండ్, థర్డ్ అని డిసైడ్ అయ్యారు అంటే అది చాలా పెద్ద తప్పు. అలానే ఆ తప్పుని ఇప్పుడు చాలామంది అయితే వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఒకసారి జరిగిన తర్వాత వ్యతిరేకించే కంటే అసలు జరగకుండానే ప్రభుత్వం ఆపితే చాలా బాగుండేది. కానీ ఈ విద్యారంగం అనేది ఎలా అయిపోయింది అంటే డబ్బు ఉంటేనే విద్యారంగం ముందుకు నడుస్తుంది, డబ్బుతోటే చదువు కూడా వస్తుంది అనేలాగా అంతలా మారిపోయింది. ఇలానే స్కామ్లు కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పేపర్ అనేది లీక్ చేసి దాంట్లో ఉండేదంతా పిల్లలకి డబ్బులు తీసుకొని వసూలు చేసి వాళ్ళకి అప్పచెప్తే రేపు మరి ఆపరేషన్లు అలాంటివి చేయాల్సిన డాక్టర్స్ నెక్స్ట్ జనరేషన్లో ఎవరైతే పేపర్లు ఆ విధంగా లీక్ చేసి అమ్ముతారో మరి మీ ఇంట్లో పిల్లలకో లేకపోతే మీ మనవాళ్ళకో మనవరాళ్లకో హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎవరినైతే పాస్ చేశారో వాళ్ళే డాక్టర్ అయ్యి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మీ వాళ్ళని మీరు లాస్ అయితే అప్పుడు తెలుస్తుంది కదా మీకు నొప్పి. ఎందుకంటే మామూలు పీపులే కదా నష్టపోయేది. ఎవరు చచ్చిపోతే మాకేంటి, మాకు డబ్బులు వస్తాయి, మేము డాక్టర్లని తక్కువ ఉన్నా చదువు లేకపోయినా డబ్బులు ఇచ్చే వాళ్ళని డాక్టర్లను చేస్తాము, జనాలనే కదా వాళ్ళు చంపేది, మమ్మల్ని కాదు కదా అని ఈరోజు మీరు అనుకోవచ్చేమో. మీ నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఇలాంటి ఫ్రాడ్ డాక్టర్స్ అయ్యే ఎక్కువగా పెరిగిపోతారు. అప్పుడు మీ జనరేషన్ నెక్స్ట్ మీ ఫ్యూచర్ జనరేషన్ వచ్చేసరికి ఇలాంటి డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు దెబ్బతింటే అప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? ఏదో విద్యే కదా, పాస్ అవుతారు కదా అని మాత్రమే మీరు వదిలేసే ఈ ఒక్క క్షణం నెక్స్ట్ జనరేషన్స్ అందరికీ కూడా చాలా పెద్ద దెబ్బ అయితే అవుతుంది. అది మాత్రం వీళ్ళందరూ ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదివి అన్నిట్లలో ముందుండి అలానే ర్యాంకు విషయంలో చాలా వెనక్కి పడిపోతే వాళ్ళు పడే బాధ మీకు తెలుసా? ఆ ఎగ్జామ్ కోసం ఎంతలా కష్టపడతారో మీకు తెలుసా? కొంచెం కాదు, చాలా ఎక్కువగా కష్టపడతారు. అలాగనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎన్ని ఆశలు పెట్టుకుంటారో తెలుసా? నీట్లో ర్యాంక్ వస్తే వాళ్ళకి బర్డెన్ తగ్గుతుంది, తమ పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశం వాళ్ళ కళ నెరవేరుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అని అనుకునే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ వాళ్ళ ఆశలన్నిటి మీద నీళ్లు చల్లినట్టు ఈరోజు ఈ విద్యా విధానం అనేది ఎంతలా వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లిందో వాళ్ళకు మాత్రం అర్థం కావట్లేదు. కానీ దీని మీద ప్రభుత్వం ఒక కరెక్ట్గా సీరియస్గా నిర్ణయం అయితే తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. విద్యా విధానం ఖచ్చితంగా మారాలి. నిజంగా చదివే వాళ్ళకి, కష్టపడే వాళ్ళని బయటికి తీసుకొని రావాలే తప్పించి ఈ రకంగా డబ్బులున్నంత మాత్రాన డబ్బులు చిమ్మేసి చదువులో ముందొద్దాము, పేరు తెచ్చుకుందాము, ర్యాంక్ వచ్చిందంటే అదేదో గొప్ప అని ఫీల్ అయ్యే వాళ్ళని మీరు ముందుకు తీసుకొని రావడం వల్ల చాలా దెబ్బలైతే తగులుతాయి. ఈరోజు ప్రజలు కూడా
మాకెందుకులే, అది విద్యారంగమే కదా, వాళ్ళే చూసుకుంటారని వదిలేయకుండా నెక్స్ట్ మీరు వెళ్ళేది అలాంటి డాక్టర్ల దగ్గరకే కాబట్టి మా ఆరోగ్యాలు వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి అనేది కూడా ఆలోచించుకొని ఎదురు తిరిగి గట్టిగా క్వశ్చన్ చేస్తేనే ఇప్పుడు వాళ్ళకి బుద్ధి అనేది వస్తుంది. ఎందుకంటే 14న రావాల్సిన రిజల్ట్ 4కి ఎందుకు పోస్ట్ పోన్ చేశారు? అలాగనే 4వ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ విషయం బయటికి పూర్తిగా తెలిసి ఇన్ని రోజులు పట్టింది. అసలు ఆ రోజు రిలీజ్ చేస్తేనే ఇన్ని రోజులు పట్టింది. అదే జూన్ 14వ తారీఖు రిలీజ్ చేస్తే వెంటనే జనాల్లోకి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో చక్కగా ఎప్పుడైతే పొలిటికల్కి సంబంధించిన రిజల్ట్ వస్తుందో ఆ రోజుకి చాలా తెలివిగా అక్కడికైతే మార్చేశారు. బట్ మోసపోయిన వాళ్ళైతే ఊరుకోరు కదా పాపం. నిజంగా చదువుకున్న పిల్లలు బలైపోతుంటే వాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులైనా ఎవరూ ఊరుకోరు కదా. సో మొత్తానికి విషయం అయితే బయటకు వచ్చింది. ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇలా ఎందుకు జరిగింది అంటే ఆ మార్కులు కలిపాము, ఈ మార్కులు కలిపాము, ఇంతకుముందు ఇలా లేదు, ఇప్పుడు ఇలా మార్కులు కలిపేసరికి ఇలా రిజల్ట్ వచ్చిందని కుంటి సాకులు చెప్పకుండా అసలు ఈ తప్పులు ఎక్కడి నుంచి జరిగాయి, ఆ తప్పు ఎందుకు జరిగింది అనేది ఆలోచించి మళ్ళీ కొత్త ఎగ్జామ్ అయితే పెట్టి మళ్ళీ కొత్తగా కండక్ట్ చేసి ఈసారి అందులో కూడా ఎలాంటి తప్పులు జరగకుండా మంచిగా ఎగ్జామ్ రాపిచ్చి కరెక్ట్గా రాసిన పిల్లల్ని బయటకు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే ఎవరు ఎదురు తిరగకపోతే ఇంకా ఎప్పటికీ వీళ్ళకి బుద్ధి అనేది రాదనమాట. కాకపోతే అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మామూలుగా ఒక క్వశ్చన్ అనేది రాంగ్ చేస్తే 4 మార్క్స్ 5 మార్క్స్ అక్కడితోటి ఆగిపోవాలి. లేకపోతే అటెండ్ చేయకపోయినా కట్ ఆఫ్ మార్క్స్ అయినా ఇలాంటివి ఏవైనా సరే ఒక 4-5 మార్కులు తగ్గుతాయేమో కానీ 1 మార్కు 2 మార్కులు తగ్గడం ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. దానికి కూడా క్వశ్చన్ చేస్తే వాళ్ళు పలానా మార్కులు మేము ఇందులో యాడ్ చేసాము అందువల్ల వాళ్ళకి అవి వచ్చాయి, దానివల్లనే వాళ్ళకి 1 or 2 మార్క్స్ మాత్రమే తగ్గాయి అని చెప్తే చాలా నవ్వులాటగా ఉంది. అది కూడా జస్ట్ ఒక మెసేజ్ రూపంలోనే పాస్ చేస్తూ అలా చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. అలానే గ్రేస్ మార్క్స్ పెరిగితే ఒక 4-5 మార్క్స్ పెరిగాయంటే అది వేరు. కానీ ఒకేసారి 60, 70, 80, 90 ఇలా పెంచుకుంటూ పోతే అసలు ఇంకా అందులో ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అంత విచిత్రమైన ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంది నీటి యాజమాన్యం అయితే. కానీ అది కరెక్ట్ అయితే కాదండి. మీరు నాకు తెలిసినంత వరకు పాపం అందులో చాలామంది నిజాయితీగా రాసిన పిల్లలు కూడా దెబ్బతినైతే ఉన్నారు. ఒకవేళ వాళ్ళ అదృష్టం బాగుండి ఇందులో మంచి ర్యాంక్ వచ్చినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెడితే ఒకవేళ అందులో హార్డ్ వర్క్ వచ్చుంటే పాపం వాళ్ళైతే వెనక్కిపోతారు. ఇలాంటి కొంతమంది ఫ్రాడ్ పీపుల్ వల్ల నిజాయితీగా రాసేవాళ్ళు చాలా అయితే దెబ్బతింటారు. కానీ ఆ విషయాలు ఎవ్వరికీ పట్టవు. ఇలాంటి వాళ్ళని ఆ లీక్ చేసిన వాళ్ళని పట్టుకోవడం అయితే పట్టుకున్నారు 13 మంది దాకా. కానీ వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాగనే ఇప్పుడు మోసం జరిగిన దగ్గర తిరిగి మళ్ళీ దాన్ని ఎలా సరిచేస్తారు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఏంటి అనే దాని మీద తొందరగా నిర్ణయం తీసుకొని పాపం పిల్లల భవిష్యత్తు, ఎంతోమంది పిల్లల భవిష్యత్తు అందరూ రాశారు, అందరూ ఆశతో ఉండుంటారు మంచి మార్కులు మంచి రిజల్ట్ వస్తాయని. పేపర్ కూడా లీక్ అయిందని తెలిసి మళ్ళీ అప్పుడే ఎగ్జామ్ కండక్ట్ చేయడమే ఒక పెద్ద తప్పు. సరే ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా రాసిన వాళ్ళు ఎవరు ఏంటి అనేది చెక్ చేసుకోకుండా అంతమందికి మార్కులు ఇవ్వడం సెకండ్ తప్పు. ఇంకా థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే ఎవరు కనుక్కోరు కదా అని చెప్పి జూన్ 4న రిలీజ్ చేయడం ఇంకా పెద్ద తప్పు. సో ఇన్ని తప్పుల వెనక ఎవరో పెద్దవాళ్ళ చెయ్యి అయితే లేకపోలేదు. తప్పకుండా వాళ్ళే ఏదో మొత్తానికి జనాలని నమ్మించాలి లేకపోతే జనాలు ఈ విషయాన్ని మర్చిపోవాలి అన్న తీరుగా ఈ రకంగా ప్రవర్తించడం అయితే అసలు కరెక్ట్ కాదు. ఒకే సెంటర్లో అంతమంది ఎలా పాస్ అయ్యారు, ఒకే మార్కులతోటి ఎలా వచ్చారు, లేదా వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా రీకరెక్షన్ అయినా చేయాలి, లేకపోతే ఎగ్జామ్ అన్నా పెట్టాలి. అంతేకాని ఇలాంటి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా చాలా నెగ్లిజెన్స్ తోటి వాళ్ళకి ఆ మార్కులు కలిపాము ఈ మార్కులు కలిపాము, బయట మా మీద వచ్చే వదంతులన్నీ తప్పుడు వదంతులు, సో మేమేమీ తప్పు చేయలేదు, మేము చాలా మంచివాళ్ళము, మా దగ్గర ఎటువంటి మిస్టేక్స్ జరగలేదు అని చెబుతూనే ఒక చిన్న మెసేజ్లు పాస్ చేయడం అనేది అసలు ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ అయితే కాదు. నీటి యాజమాన్యం దీని గురించి కాస్త అయితే ఆలోచించాలి. ఎందుకంటే ప్రజల భవిష్యత్తు వాటి మీద చాలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిజంగా చదివే వాళ్ళని బయటికి రావడం అయితే కరెక్ట్ నా దృష్టిలో. కాబట్టి దాని గురించి ఆలోచించి మళ్ళీ నాకు అనిపించడం ఏంటంటే ఎగ్జామ్ పెట్టడమే కరెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. దానివల్ల ఈసారన్నా జాగ్రత్త
జాగ్రత్తగా ఉండి మంచిగా చదివిన వాళ్ళే బయటికి వస్తారు, మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుందని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే ఈ పూట ఈ టాపిక్ అండి. మళ్ళీ సాయంత్రం గోస్ట్కి సంబంధించిన టాపిక్ అయితే తీసుకొని వస్తాను తప్పకుండా. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఒక చిన్న లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.